నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాళ వార్తా విశేషాలు ఏంటో లుక్ వేద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో గన మెయిన్ హెడ్లైన్ పేజ్ మనం చూసినట్లయితే ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సభలో అడుగు పెట్టి 2 ఏళ్లు జనం మెచ్చేలా అత్యధికలో పనితీరు నొచ్చుకునేలా కొందరి వైఖరులు. ఇక పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరహా దందాలు, మద్యం, రేషన్, ఇసుక మట్టి మాఫియాలు, ఇక వైసీపీ నేతలతోనే చేతులు కలిపిన వైనం. షాడోల నీడలో పలు నియోజకవర్గాలు అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, అనుచరులదే హవా. నియంత్రించలేని స్థితిలో అధినేతలు, అన్ని చోట్ల జోరుగా అభివృద్ధి పనులు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరుతోనే మైనస్. ఇక ఇప్పటికైనా మారితేనే వారికి సర్కారుకు మేలు అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక తొలి ఏడాది తప్పులను దిద్దుకున్న పలువురు. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనం మెచ్చేలా అయితే అత్యధికలో పనితీరు నొచ్చుకునేలా కొందరి వైఖరి అయితే కనిపిస్తుందంట అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ 2 ఏళ్లు. ఆ 11 మినహాయిస్తే 160 నియోజకవర్గాల్లో అధికారిక కూటమి శాసనసభ్యులే. మరొక రకంగా చెప్పాలంటే దాదాపు రాష్ట్రం అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇక చట్టసభకు ప్రాతినిధ్యం వహించేవారు, ముఖ్యంగా ఏదైతే చట్టాల రూపకల్పనలో భాగస్వాములు కావాల్సిన వారు, కానీ నియోజకవర్గానికి మేమే రాజులం అంటూ అధికారం చలాయించడం ఎప్పుడో మొదలైంది. ఇక వైసీపీ హయాంలో అది మరింత శృతిమించింది. అధికారం అరాచకం స్థాయికి చేరింది. ఇక కూటమి సర్కార్లో పరిస్థితి ఏమిటి? ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు? ప్రజల మనసులో ముఖ్యంగా మళ్ళీ గెలవాలనుకుంటున్నారా, లేక 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోయినా చాలే అనుకుంటున్నారా? శాసనసభ్యులుగా ప్రమాణం చేసి 2 ఏళ్లు నిండిన సందర్భంగా వారి తీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యేగా వాళ్ళు ఎన్నుకోబడ్డప్పటికీ ఏదైతే పని ఉందో దాన్ని సక్రమంగా చేసి, ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పైన ప్రజల నమ్మకాన్ని పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆ వైఖరి నుంచి కొంచెం ద్వంద్వ వైఖరి చూపించడం జరుగుతుంది. కాకపోతే కాస్త సెటరైట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూద్దాం. కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. మరింత అప్రమత్తంగా ఉండండి. కులం, మతం రంగులు పులుముతూ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇక ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అయితే మాట చెప్పారు. ఇక అర్జీలకు మానవీయ కోణంలో పరిష్కారం. ప్రజలతో సౌమ్యంగా మాట్లాడండి. అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ప్రజలతో సౌమ్యంగా మాట్లాడండి. ముఖ్యంగా ఏ చిన్న విషయంలో జాప్యం జరిగినా, ముఖ్యంగా ఏదైతే మనం వైసీపీ పార్టీ చేసే మాటలు కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా అంటే ఎక్కడ లోటుపాటు దొరుకుతుందా దాన్ని వేలు చూపి ప్రశ్నిద్దామన్నట్టుగా వాళ్ళ వైఖరి కనిపిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అధికారులకు సూచించారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రజలతో చాలా సౌమ్యంగా మాట్లాడని అంటూ చంద్రబాబు చెప్పడం మనం చూసాం. ఇక మనం చూసినట్లయితే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల్లో నటి గౌతమికి జ్ఞాపకం అందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో బాలకృష్ణ, పెమ్మసాని, అనుప్రియ, వెంకయ్య కనిపిస్తున్నారు. ఇక దేశమంతా బసవతారకం సేవలు. రజతోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఆకాంక్ష, అది క్యాన్సర్ బాధితులకు దేవాలయమని ఉద్ఘాటన. 30 ఏళ్లు దాటిన వారికి 3 రకాల క్యాన్సర్ పరీక్షలు అంటూ అనుప్రియ గారు చెప్పారు. ఇక బాలకృష్ణ అంకిత భావం, కృషి ప్రశంసనీయమని వెంకయ్య గారు చెప్పడం జరిగింది. ఇక డబ్బులు లేక ఎవరూ క్యాన్సర్ తో మరణించకూడదు అంటూ బాలకృష్ణ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా బసవతారకం హాస్పిటల్ అంటూ దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ముఖ్యంగా అక్కడికి వెళ్ళినట్లయితే క్యాన్సర్ నివారక ట్రీట్మెంట్ అయితే చాలా తక్కువ ధరకే దొరుకుతుందని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక బసవతారకం అయితే రజతోత్సవ వేడుకలను అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే రంగంలోకి సిట్ విచారణ సందర్భంగా విజయవాడలోని కృష్ణలంకలో పోలీసుల బందోబస్తు. ఇక ప్రపంచమంతా ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక వైపు చూపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వార్త ఇప్పుడు నెట్టింట కావచ్చు, లేదంటే వార్తా విశ్లేషణలో కావచ్చు, ముఖ్యంగా కనిపించే వార్త ఈ వార్త అయితే ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక రంగంలోకి సిట్ అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇన్స్పెక్టర్ నాగరాజుపై కేసు విచారణ.
కమాండ్ కంట్రోల్ నుంచి రవిప్రకాష్ పర్యవేక్షణ. బాధితుల ఇంటికి అమిత్ బర్తార్, సుధాకర్ మధ్యాహ్నం వరకు వాంగ్మూలాలు రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం నుంచి స్టేషన్ లో విచారణ అయితే జరిగింది. ఇక నాగరాజుకు పెరుగుతున్న మద్దతు, మహిళలు యువతులు ర్యాలీ బైఠాయింపు. ఆయన సస్పెన్షన్ తర్వాత గంజాయి బ్యాచ్లు కార్యకలాపాలు మొదలెట్టాయని ఆందోళన. అయితే ముఖ్యంగా నాగరాజుకు అయితే అభిమానులని చెప్పాలో లేదంటే ఆయన ఆచరించే వ్యక్తులని చెప్పాలో ముఖ్యంగా కాస్త ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే ముఖ్యంగా సిఐ నాగరాజు గతంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే రౌడీలను కట్టుదిట్టం చేయటం కావచ్చు, లేదంటే ముఖ్యంగా అంటే తాను వేసుకున్న యూనిఫామ్ కి సక్రమంగా పనిచేసే తీరు అయింది అంటూ చెప్పి చాలా మంది మహిళలు అయితే నిన్న రోడ్డు మీద బైఠాయించారు, నిరసన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా గంజాయి బ్యాచ్లను అరికట్టడంలో సిఐ నాగరాజు ప్రత్యేక పాత్ర పోషించారని చెప్పేసి ఇప్పుడైతే ఆయన మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇక గంజాయి బ్యాచ్ రెచ్చిపోవడం కూడా మనం చూస్తున్నామని చెప్పేసి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిఐ నాగరాజు మొత్తానికి అయితే ప్రజల నుంచి ఆయనకి మద్దతు పెరగడం కూడా మనం చూస్తున్నాం. ఇక విజయవాడలో రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఇన్స్పెక్టర్ ముఖ్యంగా నాగరాజుపై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రంగంలోకి దిగింది. ఇక సిట్ చీఫ్ రవిప్రకాష్, సభ్యులు అద్నాన్ నయూమ్, అస్మి, అమిత్ బర్దార్ అయితే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇక ఆ వార్త అయితే ముఖ్యంగా ప్రజలంతా నిజంగా అసలు ఏం జరిగింది, సాయి కృష్ణకి ఏం జరిగింది, అందులో సిఐ నాగరాజు తప్పు ఎంతవరకు ఉంది అనే ప్రశ్న అయితే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వెల్లువిరుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం, ఇక గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి, మరి వాటి ఆట కట్టించాలంటే సరైన పోలీస్ ఆఫీసర్ ఉంటేనే కుదురుతుందని చెప్పేసి ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్తలో సిట్ దర్యాప్తు ఎంత వేగవంతం చేస్తుందో, మరి ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది ఆహుతి, మృతుల్లో 13 మంది యానిమేషన్ చదివే విద్యార్థులే. ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్లలో 30 మంది తమను కాపాడాలని ఇళ్లకు ఫోన్ చేసి వేడుకోలు. 13 మంది విద్యార్థులను కాపాడమన్న అధికారులు. ఇక ఉత్తరప్రదేశ్లోని లఖన్పూర్లో ఘటన అయితే చోటు చేసుకుంది. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ. ఇక కోచింగ్ సెంటర్లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఇక 15 మంది విద్యార్థులు అయితే అగ్నికి ఆహుతి అయిపోయారు. అంటే ఇలాంటి విషయాలు జరగడం చాలా దురదృష్టకరం. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళని కాపాడాలని చెప్పేసి వేడుకోవడం కూడా జరిగింది. బట్ అధికారులు మాత్రం అంటే 30 మంది ఉన్న చోట కేవలం 15 మందిని మాత్రమే కాపాడగలిగారు. ఇంకా 15 మంది అయితే అగ్నికి ఆహుతి అయిపోయారు. అసలు ఈ విషయం కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకి తెలుస్తుంది, చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ, ఎటు పారిపోలేని పరిస్థితిలో ప్రాణ భయంతో పిల్లలు హాహాకారాలు. బాత్రూంలో దాక్కుంటే ప్రాణాలు దక్కుతాయోమోనని ఒకరైతే ఏకంగా బాత్రూంలో కూడా దాక్కున్నారు. ఇక డ్రైనేజీ పైపులను పట్టుకొని కిందకి జారితే బతుకుతామో లేదు అని చెప్పేసి ఇంకొకరు, మంటల్లో కాలిపోతామన్న భయంతో కిందకి దూకేసిన ఇంకొకరు, అంత బీతావాహం. ఇక ఘోర అగ్ని ప్రమాదంలో ముఖ్యంగా 13 మంది విద్యార్థులు సహా 15 మందిని బలి తీసుకుంది. అతి దారుణమైన విషయంగా అయితే మనం దీన్ని పరిణమించవచ్చు. ముఖ్యంగా అంటే ఇలాంటి విషయాలు చూసినప్పుడు కాస్త హృదయ విదారక ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ వార్త విశేషం మనం చూసినట్లయితే ఖతార్ గ్యాస్ కేంద్రంలో పేలుడు, 12 మంది భారతీయులు మృతి, 66 మందికి గాయాలు, 18 మంది గల్లంతు. ఖతార్లోని రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కీలకమైన ఓ సహజ వాయువు ఎగుమతి కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ముఖ్యంగా చూసినట్లయితే 13 మంది మృతి చెందగా అందులో 12 మంది భారతీయులేనని దోహాలోని భారతీయ రాయబారి కార్యాలయం అయితే ధృవీకరించింది. మృతుల్లో ఒకరు పాకిస్తాన్ పౌరుడిగా అధికారులు అయితే పేర్కొన్నారు. ఈ ఘటనలో 66 మంది గాయపడ్డారని, మరో 18 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన భారతీయులకైతే మోదీ ముఖ్యంగా అంటే ప్రధాని ప్రత్యక్షంగా అనేక సార్లు చెప్పిన విషయాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు భారతీయులు అయితే ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. కాబట్టి అయితే ముఖ్యంగా ఆయన సానుభూతి వ్యక్తం చేస్తూ ఇక నుంచి భారతీయులు కాస్త కేర్ఫుల్ గా ఉండాలని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వార్తా విశేషం ఏంటో మనం ఇంకొకసారి సాక్షి కనుక పరిశీలించినట్లయితే సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక సాక్షిలో కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సాక్షి మెయిన్ హెడ్లైన్స్ మనం పరిశీలించినట్లయితే పోలవరంలో
కట్టప్పలూటి పోలవరం కుడి ప్రధాన కాలువకు తూట్లు పొడిచి మట్టి దంద ముఖ్య నేతల ఆశీస్సులతో పచ్చముఠాల బరితెగింపు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక లక్షల క్యూబిక్ మీటర్లు అయితే తవ్వకాలు అయితే కనిపిస్తుంది. ఇక మట్టి మాయం, వేలాది టిప్పర్లతో దోపిడీ. అయితే ఎప్పటి నుంచో ఈ మట్టి దోపిడీ అనేది అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అయితే మళ్ళీ తెర మీదకి వస్తుంది ఈ అంశం. ఇక మనం చూసినట్లయితే వేలాది టిప్పర్లతో దోపిడీ, అమరావతి కాంట్రాక్టర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం, కాలువగట్లు బలహీనపడడంతో వరద ముప్పుపై ఆందోళన, అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం, విచ్చలవిడి తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించని కూటమి సర్కారు. విజయవాడలో ఎంపీ చిన్ని ముఖ్యంగా ఎవరైతే ఎంపీ చిన్ని అండదండలతోనే ఇదంతా జరుగుతుంది అన్న వార్త కూడా కనిపిస్తుంది. ఇక 350 కోట్ల మట్టి దోపిడీపై సీఎంకు మాజీ ఎంపీ కేసినేని నాని అయితే లేఖ సమర్పించారు. ఇక అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచిపెడుతూ ఇసుక నుంచి మట్టి దాకా అన్నిటినీ ఆదాయ వనరుగా మార్చుకొని బంధుగణానికి లబ్ధి చేకూరటమే ధ్యేయంగా పెట్టుకొని ముఖ్యంగా ఎలాంటి దందాలు అయితే కొనసాగుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇక ముఖ్య నేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరితెగించిన పచ్చముఠాలు ఇక పోలవరం కాలువను కుళ్ళబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక వేలాది టిప్పర్లు మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. ఇక కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను కూడా వదలకుండా రాత్రి పగులు తేడా లేకుండా టిప్పర్లు అయితే మట్టి తరలిస్తున్నారు అంటూ మనకి ఇక్కడ సాక్షిలో ప్రచురితమైన వార్తలు అయితే కనిపిస్తుంది. ఇక దీని మీద అయితే ముఖ్యంగా అసలు ఏం జరిగింది, అధికారులు అయితే చొరవ తీసుకొని దర్యాప్తు చేయాల్సిందిగా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఇక ఇలా ఈ విషయంలో ఎక్కడెక్కడ జాప్యం జరిగిందో, అసలు ఈ పోలవరం కుడి కాలువ వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే వక్ఫ్ భూములపై పంజా, వక్ఫ్ బోర్డును రబ్బర్ స్టాంపుగా మార్చేసిన చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యం. ప్రభుత్వ కార్యాలయాలకు వక్ఫ్ భూములు ముఖ్యంగా కేటాయింపు, ఇందుకు అనుగుణంగా ఆమోదాలకు వక్ఫ్ బోర్డుపై ఒత్తిళ్లు, పరిరక్షణ బాధ్యతను విస్మరించి భూములను లాక్కునే కుతంత్రాలు. తాజాగా నంద్యాల జిల్లాలో పలు కార్యాలయాలకు ముఖ్యంగా మనం చూసినట్లయితే 19.14 ఎకరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక నేడు వక్ఫ్ బోర్డు సమావేశంలో ఆమోదానికి రంగం సిద్ధం. సర్కారు విధానాలపై విస్తుపోతున్న ముస్లిం సమాజం. ఇక వక్ఫ్ భూములు అయితే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు సర్కార్ ఇష్టారాజ్యంగా వక్ఫ్ బోర్డును రబ్బర్ స్టాంపుగా మార్చేసి ఉపయోగిస్తున్నారన్న మాట అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక తాజాగా నంద్యాల జిల్లాలో పలు కార్యాలయాలకు ఏకంగా 19.14 ఎకరాలు అయితే సమర్పించినట్లు తెలుస్తుంది. ఇక ముస్లిం సమాజం అయితే దీనిపైన ఖచ్చితంగా వాళ్ళ యొక్క గలం విప్పుతారు అంటూ మనకి ఇక్కడ సాక్షిలో ప్రచురితమైన కథనంలో కనిపిస్తుంది. చూద్దాం ఇక ఈ వక్ఫ్ భూముల దందా ఎంతవరకు కొనసాగుతుందో. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే క్రాంతి కుమార్ కేసును SC/ST కేసుగా మార్చాలి. మృతుడి తండ్రితో పాటు దళిత సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్ కేసును BNS సెక్షన్ 108 అలాగే SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద మార్చాలని దళిత సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆత్మహత్యకు కారకులైన సిఐ, ఇతర పోలీసులపై కేసు నమోదు చేయాలని క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు దళిత నాయకులు అయితే DCP సరితకు వినతి పత్రం అందజేశారు. ఇక ముఖ్యంగా అయితే SC/ST అట్రాసిటీ యాక్ట్ కనుక అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా శిక్ష అధికంగా పడే అవకాశం ఉంటుంది, ఇక తప్పించుకునే అవకాశం ఉండదు అంటూ కూడా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రాంతి కుమార్ కేసును ఖచ్చితంగా SC/ST కేసుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఇక వాళ్ళ డిమాండ్ ఎంతవరకు నెరవేరుతుందో. ఇక సాయికృష్ణ కేసులో సిట్ విచారణ, కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్లు అయితే నమోదు జరుగుతోంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే పసిడి కాంతులతో కరువు సీమ దగదగా మెరవనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని గోల్డ్ మైన్ ఈ నెల 24న పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2021లో ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ పైలట్ ప్రాజెక్టులు పనులు పూర్తయ్యాయి.
ఈ ప్లాంట్ ను రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తి జరగనుంది. ఇక గోల్డ్ మైన్ తో ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు ప్రభుత్వానికి భారీ ఆదాయం అయితే సమకూరే దిశగా అయితే మనం చూడొచ్చు. ఇక ఏపీకి ఓ కేజీఎఫ్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గోల్డ్ మైన్స్ గా మన కర్నూలు కూడా ప్రసిద్ధి చెందే అవకాశం అయితే క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ రెడీ, రేపే పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం. వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు. ఇక పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తి. 1494.55 ఎకరాల్లో 320 కోట్లతో ప్లాంట్ నిర్మాణం అయితే చేపట్టారు. ఇక ప్రాజెక్టును మొదటిగా నిర్మించిన ఆస్ట్రేలియా కంపెనీ మెస్సర్స్ జియో మైసూర్ సర్వీసెస్. అందులో 70% వాటా కొనుగోలు చేసిన త్రివేణి ఎర్త్ మూవర్స్. ఇక జియో మైసూర్లో 27.27% వాటా ఉన్న డెక్కన్ గోల్డ్ మైన్స్. ఇక స్వాతంత్రం తర్వాత దేశంలో ప్రారంభమవుతున్న తొలి గోల్డ్ మైన్ ఇదే కావటం కూడా విశేషం. ఇక కోలార్ రాయచూరులోని హట్టి గోల్డ్ మైన్స్ స్వాతంత్రానికి పూర్వం నిర్మించినవే. అయితే ఇప్పుడు కొత్తగా ఇక కర్నూలులో గోల్డ్ మైన్స్ రెడీ అంటూ కనిపించే వార్తలు ఏవైతే ఉన్నాయో కాస్త అయితే సందడి వాతావరణం నెలకొంది, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు. ఎందుకంటే కర్నూలు కూడా ఇక అభివృద్ధి చెందబోతుంది. గోల్డ్ మైన్స్ అయితే ఇక కర్నూలులో కూడా ఉండబట్టి ఉద్యోగ అవకాశాలు వెలువరిసే అవకాశం ఉందంటూ కర్నూలు ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం. నేడు రేపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు. ఈ బస్సుల ముసుగులో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. ఇక మంగళవారం నుంచి ధర్నాలు చేపట్టబోతుంది. ఉద్యోగ సంఘాలు జేఏసీ ఇప్పటికీ తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ బస్సులను ఆర్టీసీఏ నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు తదితర డిమాండ్లతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆర్టీసీ ఎండి బాలసుబ్రహ్మణ్యంకి వినతి పత్రాలు అయితే సమర్పించింది. ఇక ఆయన అయితే ముఖ్యంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు అయితే దిగుతుంది. ఇక మంగళ బుధవారాల్లో అన్ని ఆర్టీసీ డిపోలు యూనిట్లలో ధర్నాలు నిర్వహించనుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక 10,000 పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నేడు రేపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అయితే జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికులు అయితే శంఖారావం. మున్సిపల్ కార్మికుల నిరసనలతో అట్టుడికిన విజయవాడ ధర్నా చౌక్. ఈ విషయంలో ఎలాంటి జరుగుతాయి అనేది కాస్త ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా 60,000 మంది మున్సిపల్ కార్మికుల జీవితాలని ఖచ్చితంగా అంటే 60,000 మందిని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు అంతమంది జీవితాలను ఇబ్బంది పెట్టే దశగా అయితే కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టగొట్టేందుకే సిద్ధమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీలో 14 సేవలను ప్రైవేటీకరణ చేయాలని చూడటంపై ఆగ్రహం. ఇక రోడ్లను కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మండిపాటు. చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇక చూద్దాం ఈ విషయంలో మరిన్ని లోటుపాట్లు ఎన్ని బయటికి వస్తాయో చూడాలి. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది గంపత్తుగా దోచేశారు. అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కారు దోపిడీ పర్వం. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధర. ఏకంగా 5,513 కోట్లకు ఏకంగా 5 సంస్థలకు కట్టుబెట్టిన సర్కార్. ఇక 103 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ పనులు కూడా 9 ప్యాకేజీల కింద విభజన అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే దానికి ముందే 5 బడా కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేత సన్నిహితులు బేరసారాలు కూడా జరిగాయంట. మరి ఇక అడిగినంత కమిషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లు పనులు పంపిణీ సగటున 3.9% అధిక ధరకు కోట్ చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇక అంచనా వ్యయం భారీగా పెంచేసి పనులు అప్పగించడంతో ఖజానాపై 203 కోట్ల భారం అయితే కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 551 కోట్ల మేర చెల్లింపులు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక బాబు సర్కార్ అధికారంలోకి రాగానే అవి రద్దు. మున్సిపాలిటీల వారిగా టెండర్లు నిర్వహించి ఉంటే చిన్న కాంట్రాక్టర్లు ఎక్కువగా పోటీ పడేవారంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇక
ముఖ్యంగా ఇక అమృత్ 2.0 పనుల్లో కూడా జాప్యం జరుగుతుందంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కాస్త అధికారులు చొరవ తీసుకొని ఎక్కడైతే లోటుపాట్లు జరుగుతున్నాయో శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యంగా చాలా మంది ప్రజలు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. చూసారు కదా, ఇది ఇవాల్టి వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.